చదువుతో పాటు స్కిల్స్, ప్లేస్మెంట్స్ తో పాటు సక్సెస్ సందీప్ యూనివర్సిటీ మాత్రమే అందిస్తుంది. ఇక చేసుకోట్టు ఇట్టా కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. తాగు. ఏంటి మామ పిచ్చి మొహం వేస్తూ చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది. నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 సైడ్స్ ఉంటేనే రంజెక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? రా. ఆగరా. నేనాగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చేస్తావు. తెలుసు. నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలురా. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవాడు. అయ్యో, రోట్లోకి మన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలు ఏం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండి అక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తా. ఏంటి, నువ్వు ఇంకా స్నానం చేయలేదా? లేదు మావయ్య, కావాలంటే నువ్వు కానిచ్చేసే. నాకేం తొందర లేదు బాబు. పెద్దోడివి, నీ తర్వాత నేను. నీ రెస్పెక్ట్ నాకు నచ్చిందయ్యా. థ్యాంక్స్. జాగ్రత్త. మావయ్య, ఏంటి బాబు? అన్నం వేడిగా ఉంది, వడ్డించబెట్టావా? కొన్నాళ్ళు వేడిగా ఉన్నవేవి వాడకుండా ఉంటే బెటర్ అనుకుంటా సత్తిపండు. సరే. ఇది నీదే మావయ్య, వేడిగా ఉంటుందని వేసుకున్నా. ఓకే, క్యారియా. పులుసు తెలుసు. ఏమనుకోకు సత్తిపండు, దానికి కొంచెం మూడ్ బాగాలేదు. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? రాక ఓ తెలుగువాడు మన ఇంటికి వచ్చాడు. చక్కగా తెలుగులో మాట్లాడుకుంటూ, తెలుగన్నం తింటూ, తెలుగు పాటలు వింటూ హాయిగా ఇలా చచ్చిపోతే చాలదా అమ్మా? మరి ఇప్పుడు స్కాచ్ ఫుల్ చెప్పావు అంటే సొమ్ము ఒకటిదే సోకు ఒకటిదే కదా. ఎన్నాళ్ళు ఇలా? నాకు ఉద్యోగం రాగానే నిజం చెప్పేస్తానండి.
ఫుల్ తాగేయగలవా? అయ్యి బాబా చచ్చిపోతాను. అయితే నేను కంపెనీ ఉన్నా నీకు. బిల్లు ఎత్తనప్పుడు కంపెనీ ఎవడితే అంటే ఇచ్చుకో. హలో సార్. హలో సునీల్, ఎక్కడున్నావు? నేను సీసా పబ్లో ఉన్నాను సార్. అంతకుండా నా ముందే కూర్చుని మందు కొడుతున్నాడు సార్. అలాగా, 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకే సార్. ఈ లోపు నేను లైట్ గా హాఫ్ సోడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చా? సోడా ఏం కర్మ, స్కాచ్ కూడా తాగు. బిల్లు నేను పే చేస్తాను. ఓ థ్యాంక్ యూ సార్. ఓకే, మనం క్లాస్మేట్స్ కాకపోయినా క్లాస్మేట్స్ అయిన శుభ సందర్భంలో cheers. ఏం చదువుకున్నావు? డిగ్రీ. ఏ ఉద్యోగానికి అప్లై చేసావు? మేనేజర్ పోస్ట్ కోసం. కాకపోతే లోకల్ ప్రిఫర్ చేయట్లా, ఓన్లీ ఇన్ అమెరికా. ఓహో. నువ్వేం చేస్తుంటావు? చంపుతుంటా. ఓహో, దోమల్ని నల్లుల్ని చంపుతుంటావా? అంటే మున్సిపల్ కార్పొరేషన్ లో జాబ్ అన్నమాట. మంచిగా ఏదన్నా చెప్పొచ్చుగా. బేరార్. ఎక్కడ ఎక్కడ హంతకుడు ఎక్కడ? సునీల్, సునీల్ ఎక్కడ? హంతకుడు ఎక్కడ? పారిపోయాడు సార్. పారిపోయాడా? సార్ మీరు వచ్చే ముందు జీప్ మీద సైరన్ వేసుకుంటూ వచ్చారా? అవును, సైరన్ లేకపోతే పోలీస్ జీవన్ అవుతుంది. సైరన్ అంటే అంత కూడా ఎక్కడ ఎందుకు ఉంటాడు సార్? పారిపోయాడు. ఓ, ఎంత మిస్టేక్ జరిగిపోయింది. ఇప్పుడు ఏమిటి చేయడం? బిల్లు కట్టడం. ఎవరది? ఓ, పబ్లిక్ బిరా. మీరు హంతకుండా చూసారా? వీడు సరేనండి, వాడు అసలు ఆ మంట చూసుంటాడా? ఏయ్, చూడకుండా చూసామని చెప్పాల్సిన అవసరం లేదు. సరే అయితే చెప్పు, హంతకుడు ఎలా చంపాడు? ఇంత పెద్ద కచ్చాడు కూడా కచ్చ పొడి సమస్యడు. అబ్జెక్షన్. అన్ని కసక్కలు లేవు, సింగిల్ కసక్. అది కూడా కత్తి కాదు, బ్లేడ్. నీకెట్టా తెలుసు? చెప్పాను కదా పబ్లిక్ అని. ఓ, ఇట్స్ ఆల్ రైట్. వాడి వెనక ఎంతమంది ఉన్నారు? ఓ 10 మంది దాకా ఉంటారు సార్. అబ్జెక్షన్. 10 మంది లేరు, ఒకే ఒక్కడు. వాడొక్కడే 10 మందితో సమానం. సార్ ఆడు 10 మందితో సమానం అయితే నేను 100 మందితో సమానం సార్. సునీల్, చాలా సునీల్, నీలో ఆ మాత్రం కాన్ఫిడెన్స్ ఉంటే మిగతాది నేను చూసుకుంటాను. మీరు తర్వాత చూసుకుందరు గానీ ముందు ఈ బిల్లు చూసుకోండి. చూసేదంటే కట్టేస్తాం. ఈ బిల్లు 5,000 వచ్చింది. అబ్బో, 5,000? అంత డబ్బులు మా దగ్గర లేవే ఇప్పుడు. మెళ్ళో చైన్ ఉందిగా. ఓహో, థ్యాంక్స్ రా, సమయానికి గుర్తు చేసావు. నా మెడలో గొలుసు లేకపోయినా పర్లేదు కానీ వాడి చేతులకు మాత్రం సంఖ్యలు పడాలి. అరే, నేను బాగుంటుంది కానీ నువ్వు ఇచ్చేసే చెప్తా. సరే సార్ నేను అంతకుండా పట్టుకునే వరకు నిద్రపోను సార్. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ. నిద్ర చేస్తుంది ఇంటికి డ్రైవ్ చేయరా? అరే, జీపు మెల్లగా స్టార్ట్ చెయ్యి, పైన సైరన్ అయ్యాక నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది మనవాడికి. మీ ఆవిడ? ఈవిడే, కానీ ఈవిడ కాదు. సుందరి, ఏంటిది కనపట్టలేదా? రమ్మి. నువ్వు పిల్లోడికి మమ్మీ. ఎవడి డమ్మీ? మీరెందుకు లేచారు? కూర్చోండి. మీరు పేక పంచండి సార్. పేక పంచితే పేక నొక్కుతా. ఏంటి ఈ ఆటలు? మీరు ఆడే ఆటల కంటేనా? అరే, పేక ఏంటి ఇలా పడింది? జాకీ, క్వీను, కింగు సీక్వెన్స్ ఉంది. జోకర్ చూసుకో. మిమ్మల్ని చూసాక ప్రత్యేకంగా ఇంకో జోకర్ని చూడాలా? రాంగ్ షో. లైఫ్ ఏది? అతనికి లైఫ్ లేకపోతే నా లైఫ్ ఇస్తాను, తీసుకోండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. నువ్వు నా వైఫ్ అన్న సంగతి మర్చిపోకు. హస్బెండ్ మిఠాయి కొట్టు పెడితే వైఫ్ డిపార్ట్మెంట్ స్టోర్ పెట్టడంలో తప్పులేదు కదండి. బాగుంది, చాలా బాగా చెప్పారు. డోర్ మొయ్. అంటే ఏంటే? ఏముంది, మొగుడు మెయింటెనెన్స్ కి తగ్గట్టుగా పెళ్ళాం మెయింటెనెన్స్ ఉండాలి కదా. ఏమంటారు? మీరేమంటే నేను అదే అంట. సేమ్ టు సేమ్. నువ్వు ఆగరా.
సుందరి వీడు రాఘవ నా బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెష్ జ్యూస్ తీసుకురా. చెప్పాను కదా అతిథి మర్యాదలు బ్రహ్మాండంగా చేస్తుంది. జ్యూస్ ఆయనకి కాదు ఈయనకి. నాకా? మరి నా ఫ్రెండ్ కి బాత్రూమ్ లో ఫినాయిల్, కిచెన్ లో కిరసనాయిలు ఉన్నాయి, పుచ్చుకుంటారేమో అడగండి. నా టైం బాగాలేని వస్తాను. ఒరే టైం ఇదే ఉందిరా, టైం మనకు కావర్ సెట్ గా మార్చుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళిపోతానంటా రాఘవ. ఒరే జ్యూస్ కావాలంటే నేను తీసిస్తాను. మమ్మీ పక్కింటోళ్ళని ఏమని పిలవాలి? ఏ బాబాయ్, బి అంకుల్, సి సార్, డి యారా. కోన. ఏంటమ్మా ఎప్పుడు ఇందులో లేనివే చెప్తావు? కొత్త విషయాలు తెలుసుకోవాలిరా. కోన అంటే ఏంటమ్మా? కొత్త నాన్న. తట్టుకోలేదు రే నాన్న. రే ఐ లవ్ యూ రా. పుచ్చుకు పుచ్చుకు పుచ్చుకు. కొత్త నాన్న ఏ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డిస్కవరీ. మొత్తం 10 షర్ట్లు 10 ప్యాంట్లు అన్ని కలిపి ప్యాక్ చేసేయ్. కడ్రాయిలు బనీళ్లు కొనవా? అది లైఫ్ స్టైల్లో కొందాం అనుకుంటున్నా. నీ లైఫ్ స్టైలే మారిపోయింది. నువ్వేంటి ఇక్కడ? చెప్పాను కదా, వేరే ఎవరు యు గోస్ పబ్లిక్ ఫాలో. మొత్తం 7,000 అయిందండి. క్యాషా కార్డా? జస్ట్ పోలీస్. హలో హలో మై డియర్ సునీల్, ఏమిటి విశేషం? సార్, నేను సార్ హంతకుడు ఎక్సలెన్సీ రెడీమేడ్స్ లో ఉన్నాడు సార్. అని నేను గట్టిగా పట్టుకున్నాను సార్. మీరు అర్జెంట్గా బయలుదేరొచ్చండి. అలాగా 2 minutes వచ్చేస్తున్నాను. సార్ వచ్చే ముందు ఒక 7,000 తీసుకురండి. ఎంత? 7,000? 7,000. ఓకే వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సరే ఈ సారతనకి ఏం చెప్తావు? ఇయ్యా ఏ? ఎందుకు ఎందుకు కొట్టుకుంటున్నావు? ఎందుకు దెబ్బ తగిలించుకుంటున్నావు? పబ్లిక్ కదా మాత్రం గెస్సేలేవా? అర్థమైంది. ఎక్కడ వాడెక్కడ? సార్ వాడిని పట్టుకుని మీ గోల్డ్ మెడల్ ఇప్పిద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు కొట్టి పారిపోయాడు, అదిగో దెబ్బ. పబ్లిక్ కూడా ఇక్కడే ఉంది. మీరే చెప్పారు కదా పోలీస్ కంటే ఫాస్ట్ పబ్లిక్ అని. సార్, దెబ్బ చూస్తుంటే ఇతనే కొట్టుకున్నట్టుంది. సార్ వాడు కొట్టిన దెబ్బ కంటే ఈడు కొట్టిన దొంగ దెబ్బ ఎక్కువ పెయిన్ గా ఉంది సార్. అందుకే నా పోలీసులు ఎవడో సాక్ష్యాలు చెప్పట్లేదా? కంట్రోల్ యువర్ టంగ్ అయితే. పాపం సునీల్ మన కోసం తన పనులన్నీ మానుకున్నాడు తెలుసా? మనకు కావాల్సిన పనులు మాత్రమే తను చేసుకుంటున్నాడు. సార్ బిల్లు. బిల్లు బిల్ ఏంది? ఇతను షాపింగ్ ఆయన ఖర్చు 7,000 రూపాయలు. ఓ కరెక్టే సునీల్, నువ్వు సమయానికి ఫోన్ చేసావు కాబట్టి కరెక్ట్ గా 7,000 తెచ్చుకున్నాను. లేకపోతే ఇంకో వస్తువు ఏదన్నా తాకట్టు పెట్టవలసి వస్తుంది. అవును, మొన్న గొలుసు పెట్టినట్టు. నెక్స్ట్ వీక్ లో ప్లాన్. థ్యాంక్ యూ సార్. చందన జ్యువెలరీ అన్ని 500. అంతవరకు ఎక్కడ పోతారు ఎవరు తెలుసు? తలిపేసిందేంటి? పానా అంటే పాత నాన్న. వాడెవడు? లవ్ టు ఏంటో లవ్ అంతా మా మేడం గారి సైడే ఉంది. నా సైడ్ కూడా బోల్డ్ అంతుంది. సూపర్ షాట్. తన ఏజ్ ని కూడా మర్చిపోయి బుల్లపై టీనేజ్ బాయ్ లా షాట్ కొట్టాడు. వెల్ టేకెన్ బై సుందరి తన నైపుణ్యం మొత్తం ప్రదర్శిస్తుంది నైపుణ్యాన్ని కాదు, ఒళ్ళుని. ఈ మాత్రం మెయింటెనెన్స్ లేకపోతే చూసే వాళ్ళకి ఎంజాయ్మెంట్ ఏముంటుంది? సూపర్. ఒరే క్రాకు, అది కాకు, క్రికెట్ బాల్ కాదు. అచ్చా, బాల్ ఏదైనా గోల్ ఒకటే. కమాన్. గోల్ రీచ్ అవ్వాలంటే మెయింటెనెన్స్ ముఖ్యం. సూపర్ షాట్. స్టెఫీ నుంచి సానియా వరకు ఇలాంటి షాట్ ఎవ్వరూ కొట్టలేదు. వాళ్ళు ఆడేది టెన్నిస్, ఇది షటిల్. ఆట ఏదైనా షాట్ ఒకటే. కాంతారావు లాగా కత్తి తిప్పటం కాదురా, బ్యాట్ హ్యాండిల్ చేయడం నేర్చుకో. పెళ్ళాన్ని హ్యాండిల్ చేసుకోలేని వాళ్ళు బ్యాట్ గురించి చెప్పడం చిత్రంగా ఉంది. గుడ్ షాట్. కసి తీర షటిల్ కాక్ లో మొగుడి మొహం చూసుకొని కొడితే ఇలాగే ఉంటుంది. ఒరేయ్ నీ అబ్బా, క్రికెట్ లో బాల్ బయట పడితే 6, షటిల్ లో లైన్ బయట పడితే అవుట్. ఓహో, నువ్వు వెళ్ళి పానా. అతను ఆటలో అవుట్ అయినా మొగుడిగా నాట్ అవుట్. థ్యాంక్ యూ.
మీ ఆవిడ షటిల్ బాగా ఆడుతుంది టోర్నమెంట్ కి పంపకపోయారా? ఆ థైస్ ఫుట్బాల్ కు చూస్తుంటే టోర్నమెంట్ లో ఖచ్చితంగా కొట్టేలా ఉంది కప్పు. పాపం మొగుడు ఎంకరేజ్మెంట్ లేక అలా ఉండిపోయింది గానీ నాకే ఇలాంటి పెళ్ళా ఉంటేనా? కావాలా? తీసుకో తీసుకోవయ్యా. నీ పక్కింటోడి పెళ్ళ ఉంటే ప్రతి వాడికి పొలారెడ్డి స్వీట్ ఎలా? నేను చెప్పేది కూడా అదే, పక్కింటోడు పెళ్ళా ఉంటే అంత తీపి ఎందుకని. నేను చెప్పిందే తిరిగి నాకు చెప్తావేంటి? టిట్ ఫర్ టాటు, కుక్క కాటుకు చెప్పు దెబ్బ. అసలు నీ క్యారెక్టర్ ఏంటి? నా వంక కన్నెత్తి చూడటానికే భయపడేదానివి నా మీదే కౌంటర్ వేస్తున్నావంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? గేమ్ ఓవర్. ఎవరి గేమ్ ఓవరు? 5 minutes more, okay? మెట్లు పైకుండలు కిందకి ఎవడ పెట్టాడు? ఏంటి అలా బ్యాలెన్స్ తప్పావు? లైఫే బ్యాలెన్స్ తప్పిందిరా. తాగొచ్చావా? వచ్చే ముందు తాగాను. పిలిస్తే కంపెనీ ఇచ్చేవాడు కదా. అంత కష్టం ఏమొచ్చింది? ఏం లేదు, నాకు పెళ్ళి 7 ఏళ్ళయింది. అందుకే తాగేలా. చాలా మందికి పెళ్ళి 20 ఏళ్ళు అవుతుంది. ఆలు ఇలా తాగుతారా? నువ్వు వెళ్ళరా, నువ్వు ఇట్రా రా చెప్తాను. ఎందుకురా తాగడం? పెళ్ళైన ప్రతి మగాడు 7 ఏళ్ళైన తర్వాత 7 years ఇచ్చాను వచ్చి పెళ్ళాం మీద బోర్ కొట్టేసి ఇంకొక ఆడదానంట పడతాడు. అంటే నీ పెళ్ళాం మీద నీకు బోర్ కొట్టిందా? అయితే పర్లేదే, రివర్స్ లో నా పెళ్ళానికి నా మీద బోర్ కొట్టింది. అంటే నీ ఉద్దేశం నీ పెళ్ళానికి మరొకటి మీద? ఎస్. కానీ ఈ విషయం మళ్ళీ ఇంకోసారి గుర్తు చేయద్దు. అది గనక గుర్తొచ్చిందంటే నా గుండె గండిపేట చెరువైపోతుందిరా. నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. నేను మీ ఇంటికి వచ్చి మీ ఆవిడని చూసినప్పుడు నీకు కూడా అదే అనుమానం వచ్చిందా? అలా కాదు. నువ్వేదో తప్పు చేసినట్టు, బాధ పెట్టినట్టు, అందుకే మీ ఆవిడ నీ మీద కసి తీర్చుకున్నట్టు అనిపించింది. పిచ్చన్నా, అది కసి కాదురా, కాము కాము. నాకు అలా అనిపించలేదు. ఒకవేళ అదే నిజమైతే అంత చీప్ గా బట్టతలా బాణ పట్టుకొని కోరుకుంటుందా కదా? కదా, అందుకే తాగాను రా, అందుకే ఒరే రాఘవ, నువ్వు చెప్పు. వాడు నాకంటే పర్సనాలిటీగా ఉండి నాకంటే అందగాడైతే సరే, పోటీలో మనం వెనక పడ్డాం. పోటీ పడ్డానికి ఇదేమన్నా పెళ్లి చూపులా? కాదు కదా, మరి ఆ బట్టతల బాణ పట్టగానే ఎందుకు కోరుకుంది? తగ్గించుకోవడం కోసం ఇక్కడికి వచ్చింది. డోంట్ వరీ, బీ హ్యాపీ. అందుకే మేము ఉన్నాం. థ్యాంక్ యూ మిస్టర్ కస్టమర్. నీ బట్టతల బాణ పొట్ట పోగొట్టి నీకు కాస్త కండ తెప్పించి కలర్ రప్పించి నిన్ను యంగ్ బాయ్ ని చేయడానికే మేము ఈ పార్లర్ పెట్టుకుంది ఇక్కడ. అయితే నేను ప్రొసీడ్ అయిపోవచ్చా? ప్రొసీడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ పర్మిషన్. వీడికి ఏమేమి కట్ చేయాలి అన్ని కట్ చేసి అదేంటి? మనం అంతా వచ్చి గంట అయింది, ఇంకా పెద్ద ఆయన రాలేదే? అనుభవించండి, పేనుకు పెత్తనం ఇస్తే తలంతా తెగ్గొరిగిందని వంశ పారంపర్యం అంటూ ఆయనకి గ్రామ పెద్దరికి వంట కట్టారుగా. కాసేపట్లో అయ్యగారు ఇక్కడికే వస్తారు. ఈ విషయం ఏంటో స్వయంగా ఆయన గారికి నువ్వే చెప్పు. అయ్యో, ఇంత చిన్న విషయం ఆయన దగ్గరికి ఎందుకండి? ఆయన గారు ఏదో ముఖ్యమైన పని మీద వెళ్ళుంటారు. ఆయన లేరు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే. ఆయనకంత ముఖ్యమైన పని ఏంటబ్బా? ఏదో ప్రాణాల మీదకి వచ్చిన పని అయి ఉంటది. ఇవ్వండి. అన్నా 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 అన్నా, నీకోసం పంచాయతీలో ఎదురు చూస్తున్నారన్నా. కార్డు షో కౌంట్ లో కానిస్టేబుల్ లాగా ఇప్పుడే వచ్చావా? ఊరి జనం అంతా కలిసి నిన్ను ఊరి పెద్దం చేశారు చూసావా? గంట సేపు ప్రశాంతంగా కూర్చొని పేకాడడానికి కుదరట్లేదు. అందుకే నేను ఇట్లాంటి పొలవులు ఒప్పుకోను. ఒప్పుకుంటే మాత్రం నీకెవరిస్తారు మామ? పరాయివాడి పడగదిలోకి తుంగి చూసే కంత్రి వేధవ. ఇలా తుంగి చూడ్డాలు ఉంగి చూడ్డాలు నా దగ్గర కుదరవు. టైం అయింది రా అన్నా. అన్నా, ఈ కార్డు ఎవరు వేశారు? నేనే. రా అన్నా. ఆ కార్డు తీసుకుంటే షో అయిపోయింది. నీ మూలంగా పేకలో కార్డు తీసుకున్నా. ఏంటండి గోలా? ఇన్నాళ్లకు నా హ్యాండ్ రైజింగ్ లో ఉండి ఇవాళ దొంగతనం చేస్తావా? నిన్ను ఇన్నాళ్లకు నా హ్యాండ్ రైజింగ్ లో ఉందిరా. నా రైజింగ్ అంతా పాడు చేసే కదా రాంగ్ కార్డు కదా. ఇప్పుడు చెప్పండి రా, ఏం జరిగింది? ఏం జరిగింది? అయ్యా, నేను తోటలోంచి అట్ట కాలు మర్చుకోవడానికి వెళ్ళానయ్యా. 20 అంటే 20 నిమిషాలు అంతే. 50 కొబ్బరికాయలు దొంగిలించాడయ్యా. ఏరా, దొంగతనం చేసావా? నేను దొంగిలించలేదయ్యా. దొంగలించలేదు, దొంగ చూపులు చూస్తావేట. దొంగ వెదవా, దొంగ చూపులు చూస్తావేట. దొంగ చూపులు. చెప్పరా, ఎందుకు దొంగతనం చేశావు? ఎందుకు చేశావు? 6 రోజులుగా పరిపాట ఏమీ లేదంటయ్యా.
4 రోజులుగా పస్తులున్నారంటయ్యా. ఆకలికి తట్టుకోలేక ఒక్కాయ కొట్టుకు తాగారంటయ్యా. ఓహో, వారం రోజులుగా పని పాట ఏమీ లేదు. రైటు. 4 రోజులుగా పస్తులున్నావు. రైటు. ఆకలికి తట్టుకోలేక కాయలు కొట్టుకు తాగావు. అది రైటు. మరి 50 కాయలు ఎందుకు దింపావమ్మా? అది రైటు కాదే. ఎలాగూ ఎక్కారు కదా. నాకే రావాలని మొక్కున్నాను బామ్మ. ఓరి పాపిస్తాడా, అట్టయితే నీకు పేకాడిపించ పోదాయారా? పుట్టుకుతో వచ్చిందే బామ్మ, పుడకల్లో పెడితే గానీ పోదు. ఎవరు నిన్నన్నా? నేను అంత మాట ఎందుకంటానే అన్నాడు బామ్మ. రాత్రి తాతయ్య నా కల్లోకి వచ్చాడు. కల్లోకి వచ్చి ఏమన్నాడు రా? ఒరే రాముడు, మీ బామ్మ దగ్గర 500 రూపాయలు తీసుకుని ఓ పట్టు పంచుకుని ఎవరికైనా దానం ఇవ్వరా అని చెప్పాడే. రాత్రి ఎన్ని గంటలకు నీ కల్లోకి వచ్చాడు రా? 9-9:30 గంటల మధ్య వచ్చాడే. అట్టగా నాకు రాత్రి 10 గంటల కల్లోకి వచ్చి ఏం చెప్పాడో తెలుసా? ఏం చెప్పాడే? వాడిని 500 తీసుకోమని చెప్పాను. నీ దగ్గర అంత డబ్బు లేదు కదా, ఒక 100 ఇచ్చి నేను సరిపెట్టుకోమని చెప్పాను అని చెప్పమన్నాడు. ఓహో, అరగంటలోనే అభిప్రాయాన్ని మార్చేసుకున్నాడు అన్నమాట. సరే, ఏదో ఒకటి ఇవ్వవే, తొందరగా ఇయ్యి. ఈ 100 రూపాయలు ప్యాకెట్కు చాలదే. ఓహో, గోమాత కామధేను వస్తున్నానమ్మా. అమ్మా తల్లి బిడ్డలు కాసేపు నిశ్శబ్దంగా ఉన్నానమ్మా. అమ్మా గోమాత, పాత గడ్డిని బక్క చిక్కిపోయాం. ఓ గంటలో నీకు కొత్త యజమాని, కొత్త గడ్డి, కొత్త నీరు ఏర్పాటు చేస్తాను. సంతోషంగా ఉందరు గాని. అమ్మో, కళావరాన్ని ఇప్పుడు ప్రత్యక్షమైనట్టు దీన్ని ఎలా తప్పించుకోవాలి? ఏమయ్యా, ముద్దు పెడతాను కళ్ళు మూసుకోమని చెప్పి నిన్న మాయమై ఇప్పుడా కనిపించడం? అవును బావా, సైలెంట్ గా అవుని దూడని విప్పుకుపోతున్నావు. ఎక్కడికి? అవి ఏం లేదు, వీటిని ఇలాగే కట్టి ఉంచితే ఈ ఎక్సర్సైజ్ లేక కొవ్వు బట్టి హార్ట్ అటాక్ వస్తుంది డాక్టర్ గారు చెప్పారు. అందుకే మార్నింగ్ వాక్ తీసుకెళ్తున్నాను. మార్నింగ్ వాక్. ఆహాహాహా, గోమాత మీద ఎంత కనికెర వచ్చింది నీకు. బామ్మా, బామ్మనందుకు పిలుస్తున్నావు? పాపం బామ్మని కూడా మార్నింగ్ వాక్ తీసుకెళ్తావని. బామ్మకి హార్ట్ వీక్, మార్నింగ్ వాక్ చేయకూడదు. పర్వాలేదు బామ్మా, 60 నీకు దండం పెడతాను. దండం పెట్టడానికి నేను గుళ్ళో అమ్మోని కాను, అమ్మాయిని. అమ్మోరికి దండం పెడితే వరం ఇస్తుంది, అమ్మాయికి ముద్దు పెడితే కనికరిస్తుంది. అందుకని మర్యాదగా ఒక ముద్దు పెట్టు, బామ్మని పిలవను. తప్పదా? తప్పదా? ఏ ముద్దు పెట్టమంటే ఆవదం తాగిన వాళ్ళ మొహం అలా పెట్టావేంటి? పెట్టుకో. అయితే కళ్ళు మూసుకో. మళ్ళీ పారిపోదావనా? అబ్బే అదేం లేదు, కళ్ళు మూసుకో. 1 2 3 పెట్టుకో. అల్లుడు, పొద్దున్నే ఆవుని దోణ్ణి తీసుకుని అటేపు వెళ్తున్నావు ఎక్కడికో? అదే మావా, వాటి కొవ్వెక్కువైందని మార్నింగ్ వాక్ తీసుకెళ్ళా. మనుషులకే కాకుండా పశువులకు కూడా మార్నింగ్ వాక? ఆహా. బాబు, ఒరే రాంబాబు, ఆవుని దోణ్ణి ఎవరో ఓడి తీసుకుపోయారా? ఎవడో విప్పుకుపోయాడా? మార్నింగ్ వాక్ తీసుకెళ్ళానని చెప్పావు. నువ్వు నోరు మూయి. రోజు 10 సేర్లు పాలు ఇచ్చేది వీళ్ళ అమ్మ కడుపు. అరవకి బంగారం లాంటి ఆవు దోడిని ఓడి తీసుకుపోతే 60 అంటారా? ఆడి కాళ్ళు చేతులు పడిపోను, ఆ నోట్లో పురుగులు పడా, ఆడి కాస్తం కాలిపోను. చెట్టుకి పాపం వాడికి ఏం అవసరం వచ్చిందో ఏమిటో. ఆడవసరానికి మన ఆవు దోడిని ఓడి తీసుకెళ్తాం ఏమిట్రా? ఆడి అమ్మ కడుపు మాడా, ఆడి కాస్తం కాలా, ఆడి మరీ తట్టుకే. వాడెవడో కాదు, వాడే వీడు, వీడే వాడు, వాడే వీడు నీ మనవడు. ఓ నీ అమ్మ కడుపు బంగారం గాను. నువ్వంట్రా ఆవును అమ్మేశావా? అమ్మేశాను. ఆవేం చేసిందిరా నిన్ను? నన్నేం చేయలేదే, నీకోసమే. నా కోసమా? మన ఆవుకి 3 సుళ్ళు ఉండబట్టి తాతయ్య మిడిల్ డ్రాప్ చేసి చచ్చాడని, అది ఇంకా ఉంటే నువ్వు కూడా మిడిల్ డ్రాప్ చేసి చేస్తావని జ్యోతిష్కుడు చెప్పాడే. అల్లుడు, 3 ఏళ్ల క్రితం కొన్న ఆవు దూడ వల్ల 30 ఏళ్ల క్రితం మీ తాత పోయాడా? ఈ కౌంట్ ఏమిటో నాకు అర్థం కావట్లేదు. నా కౌంట్ తర్వాత, ముందు నువ్వు నోరు మూయకపోతే నీకు ఫుల్ కౌంట్ పడుతుంది. ముందు నువ్వు నోర్వి. నీ పాపిష్టి ప్యాకెట్ కోసం నోర్లేని ఆవు నమ్ముతావరా? మొద నష్టపాడ. తిట్టుబామ్మ, అట్టా పెట్టు గడ్డి. ఏంట్రా నా మనమణ్ణి తిట్టాలా? గడ్డి పెట్టాలా? ఈ బోర్డు సలహా ఇవ్వటానికి నువ్వెవడవరా? ఆడి తాత సంపాదించిన ఆస్తి ఆడిష్టం. ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, తగలేసుకుంటాడు, పేకాడుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. అది కాదంటానికి నువ్వెవడవరా? నీ మెళ్ళో నా విరిగిపోను, నిన్ను పిచ్చి కుక్క కర్మ, నీ కాళ్ళు చేతులు పడిపోను, ఉంచుకుంది పక్కింటాడితో లేచిపోను. నన్ను క్షమించు బామ్మ, తప్పైపోయింది. నాకు మానబిడ్డ పెట్టు. ఏడ్చావులే,
ఇట్టటి మొదనష్టపాళ్ళ కళ్ళు పడే నీ ముఖం ఇట్ట వాడిపోయిందయ్యా. తొందరగా రానన్న, నీకు ఇష్టమైన కూర చేసి పెడతా. అలాగే బామ్మ. బంగారం. తిక్క కుదిరింది మామ. ముసలి వెళ్ళిపోయింది అల్లుడు. వెళ్ళిపోయిందిలే పైకి. ఇప్పుడు తెలిసింది అల్లుడు, మీ తాత అర్ధాంతరంగా ఎందుకు పోయాడు. మా బామ్మతో పెట్టుకుంటే ఎవడైనా సరే మిడిల్ డ్రాప్. బావా బావా ఆగు బావా, వస్తున్నా. ఏమిటే ఆడ అసలే ఆకలితో ఉంటే? అందుకే ఆగమంటున్నా. ఏం కూరలు చేసావు? బెండకాయ వేపుడు, వంకాయేనా? చూడు బామ్మ, నీ ముద్దుల మనవడికి బెండకాయ పెడితే ఇంకా ముదిరిపోతాడు. అందుకే తెచ్చా ములక్కాళ్ళ కూర. ఓసిన ఇడ్డోరం మండిపోను. ఒక్కడికే ఇంత కూర ఎందుకే? ముచ్చటగా 3 పూట్లు తింటాడు. 3 పూట్ల తింటే 7 చేసి చచ్చిపోతాడు. కాదు, వయసు గుర్తుకొచ్చి రెచ్చిపోతాడు. ఏదో ఒకటి ఆకలిస్తుంది ఒకటించండి. ములక్కాళ్ళ కూర తెచ్చి నువ్వు ఎందుకు పెడుతున్నావో నాకు అర్థమైందిలే. ఏ ఎందుకంట? బావకి ఇష్టం అని పెట్టాను. అదేం కాదులే, ములక్కాళ్ళ కూర తిన్న మగాడు మోరెత్తుకుని ఎంట పడతాడని పెట్టావు. కలగన్నావా? భోంచేశాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. నీకు నేను ముందే చెప్పాను కదే, ఈ ములక్కాళ్ళ ఆడి మీద ఏం పని చెయ్యు. ఆడదంతా ఆడ తాత టైప్ అని. మానవడా మజాక. చక్కెర అన్నయ్య పోయాక ఈ బిడ్డ మాత్రం ఎందుకు వదిన? పైగా ఆడపిల్ల. కష్టాలు నష్టాలు తప్ప ఇది బతికి ఎవరిని ఉద్ధరిస్తుంది? అంత మాట అనకయ్యా. మీ అన్నయ్య పోయి 6 నెలలు కూడా కాలేదు. ఇప్పుడు ఈ పశ్చాన్ని కూడా చంపి నాకున్న ఒకే అవకాశం దూరం చేయొద్దు. వదినా, నీకే చెప్పేది. నీకు చేతులెత్తి దండ పెడతాను. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ నాకు ఇచ్చేయ్. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ చంపొద్దు. నా బిడ్డ చంపొద్దు. ఆస్తి వ్యామోహంతో అన్న బిడ్డనే పొట్టను పెట్టుకున్నాడు. ఆ ఊరి పెద్ద వాడి మేనమావ. ఆయన అంట చూసుకుని వాడు చేస్తున్న అన్యాయాలకు లెక్కే లేదు. అసలు మన ఊరు ఆడపిల్లలంటే వాళ్ళకు చాలా లోకుగా ఉందయ్యా. మగబిడ్డ పుడితే తప్ప ఆడపిల్ల పుడితే చెల్లెడు పాలు పోసి దారుణంగా చంపేస్తున్నారు. నాకు జరిగిన ఈ అన్యాయం ఈ ఊళ్ళో ఇంకో ఆడపిల్లకు జరగకుండా చూడండి అయ్యా. అమ్మగారు, ప్రపంచంలో నా అంత చాదస్తులు లేడనుకున్నాను కానండి, మిమ్మల్ని చూస్తే నేనే నయమనిపిస్తుందండి. నార్మల్ ఏమిటా నా చాదస్తం? లేకపోతే అండి అమ్మగారు, ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు ఇట్టాడి తింటారండి. ఏ స్ప్రూట్ లో కేక్ లో చాకులు తింటారు కానీ. అందుకని ఓ పని చేస్తాను అమ్మగారు. ఏంట్రా? సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి. ఆ పని చేసావంటే వాతలు పెడతాను. నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను, ఇవి తిను. అయ్యారు, అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి? అందరూ బాగున్నారని బాగా చదువుకోమని చెప్పు. బాగా చదువుకోమని చెప్పడం ఏంటంటే, బాగా చదువు చెప్పమని టీచర్లకి టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి. చాలారా, అలాంటి పని చేయకు. నేను ఎందుకు చెప్తానండి, ఊరికి అలా అన్నానండి. అమ్మా, ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. పర్వతం గుద్దినట్టు గుద్దావు. అమ్మా మావయ్య, ఏమిటా హడావుడి? మీ పెద్దమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా? దానికి ఇంకా 20 ఏళ్ళైనా నిండా అప్పుడే పెళ్ళి ఉంటా. ఇంకా 2 ఏళ్ళకు చేసుకుంది కానీ. ఇంకో 2 ఏళ్ల? నీకు 35 దాడుతున్నాయి. మీ మామగారు నీకు పిల్లనిచ్చేదెప్పుడు, పెళ్ళయ్యేదెప్పుడు అని ఊళ్ళందరూ వెటకరం చేస్తున్నారు. ఏడిశారు. ఎవరో ఏదో అనుకుంటే మనకేమిట్రా? సొంత మేనలుడివి నీకు అన్యాయం చేస్తానా? మరి జారుగుతో కూడా ఒక ముక్క చెప్పాలిగా. అయ్యగారు ఏమిట్రా? పసిపెట్టిన చంపారని ఇది పోలీసులకు పట్టియాలని పక్కూరు రాంబాబు వస్తున్నాడటయ్య. పక్కూరు మనూరు వచ్చి నన్ను పోలీసులకు పట్టివ్వడమా? ఎంత ధైర్యం! వాడిని నడి రోడ్లో నిలబెట్టి 4 ముక్కలకి నన్ను నరికేస్తాను. అనండ్రా. మక్కలెరగ దద్దే పోయేదానికి మటలు తాకేద్దురా. రై, నువ్వు ఇంటికి వెళ్ళు. ఎవరి కోసం? అన్నం పుణ్యం ఎరుగని పసిబిడ్డని జిల్లేడు పాలు పోసి చంపాడే ఆ నరసింహం. వాడి పాటలు విరగొడదామని ఎక్కడ రావాడు? ఎక్కడుంటే నీకెందుకురా? వాళ్ళ పెట్టిన వాళ్ళు చంపుకుంటారు, నరుక్కుంటారు. అడగటానికి నువ్వెవడే? నేనా? ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని,
ఎదురు తిరిగితే యమధర్మరాజు. పరాయురుడివి మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు. ఏయ్, ఊరు ఫీలింగు, ఏరియా ఫీలింగు, క్యాస్ట్ ఫీలింగు ఎత్తేవనుకో సీలింగ్ ఊడిపోద్ది. కొడతావా? మామూలుగా కొట్టనరా. ఏ ఊరు మీది, ఏ మట్టి మీది అని అంటున్నారో ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా. ఏంటి మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా? ఇప్పుడు నిలబడే ఉన్నాగా. ఇదా పిచ్చి సన్నాసులారా, ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు. ఇప్పుడు చెప్పండి రా మీరందరూ. రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది. ఎక్కడ్రా మీ ఊరి పెద్ద? అయితే ఇప్పుడు ఏమంటావయ్యా? పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు పాలు పోసి చంపిన నీచుణ్ణి ఊరి పెద్దగా మీరే పోలీసులకు పట్టించండి. పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను. ఏ బెదిరిస్తున్నావా? స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు అడుగు పెట్టలేదు. ఇక్కడ మేమేం చెబితే అది చట్టం, ఏం చేస్తే అది న్యాయం. ఇది మా ఊరి సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని కాదంటారు నువ్వెవరు? నేనా మీలాగా జాలి దయ మానవత్వం లేని మనిషిని కాదు. పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి దయ నీకెందుకయ్యా? ఆడపిల్ల వద్దనుకున్నారు, చంపుకున్నారు. ఆ బిడ్డను